ప్రకృతి వ్యవసాయం ప్రజలకు మేలు చేస్తుందన్న కాకినాడ జిల్లా రైతులు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం బెండపుడి గ్రామ రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ ఆదర్శవంతమైన జీవనం సాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి పంటలు పండిస్తూ ప్రజారోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. సహజ పద్ధతుల్లో తయారైన ఎరువుల్ని వాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆధునిక కాలంలో పంటల దిగుబడి కోసం పంటలకు వచ్చే చీడపీడల నివారణ కోసం రైతులు వివిధ కంపెనీలకు చెందిన రసాయనిక ఎరువులను విరివిగా వాడుతున్నారు. ఈ కారణంగా ప్రజలు తినే ఆహార పదార్థాలలో రసాయనిక మూలకాలు మిళితమై క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. మారుతున్న కాలంలో ప్రజల అవసరాలకు సరిపడ వ్యవసాయ ఉత్పత్తులు లభించాలంటే ఎరువులు వాడాల్సిన అవసరం పరపాటిగా మారింది. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో బెండపుడి రైతులు పూర్వం మాదిరిగానే ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి పరంగా లభించే ఆకులు, గోమూత్రం, పశువుల వ్యర్థాలు వంటి వాటితో సహజ పద్ధతుల్లో తయారు చేసిన ఎరువులను వాడి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా వీరికి ప్రోత్సాహం లభిస్తుండటంతో వారు ఉత్సాహంగా సేద్యం చేస్తున్నారు. గ్రామంలోని కొందరు రైతులు సంఘటితంగా ఏర్పడి ఒకే పొలంలో పలు రకాల పంటలను ప్రకృతి వ్యవసాయం ద్వారా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. మనం ఏ కషాయం ఎలా తయారు చేయాలి, గ్రోత్ ప్రమోటర్స్ ఎలా తయారు చేయాలి, జీవామృతం ఎలా తయారు చేయాలి, పంచగవ్య ఎలా తయారు ఇది ఇలాగ పొలానికి సంబంధించి తెగులను గుర్తించడం, అలాగే దాని నివారణగా ఏం చేయాలనేది వీటి మీద నేను వాళ్ళకి అందరికీ కూడా నేను ట్రైనింగ్ ఇస్తుంటానండి. నేను ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. నా పొలంలో అనుభవం చేసి నేను నా దగ్గర ఉన్న క్యాడర్స్కి, నాకున్న రైతులకి అందరికీ కూడా నేను మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఈ రోజుకి ఈ తొండంగి మండలంలోని 2111 మంది C1 రైతులుగా ఉన్నారు. కొబ్బరి, మామిడి తోటల్లో సైతం అంతర పంటగా అపరాలు, కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. సహజ పద్ధతుల్లో పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు వంటి వాటిని తమ అవసరాలకు వినియోగించుకోగా మిగిలినవి అమ్మడం ద్వారా వారు అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా ఎరువులు తయారు చేసే పంటలకు వాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సహజ సిద్ధంగా పండించిన ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలకు బహిరంగ మార్కెట్ల నుంచి డిమాండ్ లభిస్తుంది. సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు తమ వ్యవసాయ క్షేత్రాల వద్దకే ప్రజలు వస్తుండటంతో రైతులు ఉత్సాహంగా సేంద్రియ వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. తీసుకుని ఇందులో పలు పంటల విధానంలో ఒక నేల ఖాళీగా ఉంచకుండా అనేక రకాల పంటలు వేయడం జరిగింది సార్. బీర, కంది, బెండ, వంగ, కిందనేమో పందిర్లు వేసాను సార్. పై కిందనేమో ఆకుకూరలు వేసాను సార్, ప్లేస్ ఖాళీ లేకుండానే. తర్వాత పలు రకాలు సార్, అన్ని రకాలు వేసి దీనివల్ల మాకు తక్కువ టైంలో ఆదాయం సమకూరుతుందండి. ఆకుకూరలు 10-15 రోజులకి ఆకుకూరలు వస్తున్నాయి సార్. అవి తీసుకోవడం, మళ్ళీ వాటి ప్లేస్లో వేయడం, మేము మార్కెట్కి పట్టుకెళ్ళి వెళ్ళడం, తర్వాత మా ప్రభుత్వ ఉద్యోగులు అయితేనే ఎవరైతేనే కొద్దిగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం చేస్తున్నారు సార్. కషాయంలో ముందుగా మనం విత్తనాన్ని బీజామృతంతో శుద్ధి చేయడం జరుగుతుంది. శుద్ధి చేసిన తర్వాత నాటిని కూడా బీజామృతంతో నాటడం శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ ఊడ్చిన తర్వాత కూడా నేమాస్త్రం కషాయం స్ప్రే మొదటిసారిగా ఊడ్చిన వారం రోజుల్లో స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాత అలా 2 వారాలుగా చేసిన తర్వాత దశపై కషాయం, అగ్నాస్త్రం, గింజ నాటికి తోడుకున్న తర్వాత మన చేప కషాయం, తర్వాత ఊడిసిలో ద్రవజీవామృతం కూడా నీటి ద్వారా మరి సప్లై చేసి వదలడం జరుగుతుందండి. ప్రకృతి సేద్యంతో మంచి దిగుబడులు సాధిస్తూ బెండపుడి రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరింత ప్రోత్సాహాన్నిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామంటున్నారు రైతులు.